హాయ్ హలో వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే 3 పీసెస్ కొరమీను ఫిష్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి ఫస్ట్ పెట్టుకోండి. ఫిష్ ఫ్రై కోసం ఇలా మిడిల్ పీస్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలు, తెల్లగడ్డలు, ఒక ముక్క అల్లం అయితే వేస్తున్నా. 1.5 స్పూన్ అయితే చిల్లీ పొడి వేస్తున్నా. సాల్ట్, పసుపు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లో నిమ్మకాయ కూడా కొంచెం వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేయండి. మసాలా కొత్తిమీర బాగా కలిసేలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్లో ఈ మసాలా మొత్తం వేయండి. ఇప్పుడు 2 వైపులా బాగా మసాలాని పట్టించండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉప్పు, కారం, మసాలా మొత్తం పీస్ని బాగా పడుతుంది. మనం దీంట్లో కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అరగంట అయితే అయిపోయింది. చూసారా, పీస్ అంతా ఉప్పు కారం పట్టి చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పీస్నంతా ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం ప్యాన్లో వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదండి. అదే మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. దానివల్ల హెల్త్ కూడా మంచిగా ఉండదు. ఇలా ప్యాన్లో చేయడం వల్ల తక్కువ ఆయిల్ తీసుకుంటుంది, ఇంకా టేస్టీ ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా టర్న్ చేసుకోండి రెండో వైపుకి. అప్పుడే ఫిష్ మొత్తం మంచిగా కుక్ అవుతుంది. ఈరోజు టిప్ ఏమంటే, చాలా మంది అయితే చెప్తున్నారు పాదాలు పగిలిపోతున్నాయి అని. ఎక్కువ శాతం అయితే ఆడవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను. బకెట్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని దాంట్లో ఉప్పు, నిమ్మకాయ వేసుకోండి. ఆ గోరువెచ్చని నీటిలో 2 పాదాలు అయితే ఒక 10 నిమిషాల వరకు పెట్టుకోండి. తర్వాత కాళ్ళు బయట పెట్టి పాదాన్ని మొత్తం అయితే కోల్గేట్ పేస్ట్ అప్లై చేయండి. ఎక్కడైతే ఎక్కువ పగులు ఉన్నాయో అక్కడ కూడా కొంచెం ఎక్కువ అప్లై చేయండి. తర్వాత సాఫ్ట్గా ఉన్న బ్రష్తో రబ్ చేయండి. ఎక్కడైతే ఎక్కువ పగులు ఉన్నాయో అక్కడైతే బాగా రబ్ చేయండి బ్రష్తో. అలా చేసి బాగా కాళ్ళు మొత్తం అయితే నీట్గా కడుక్కోండి. తర్వాత మొత్తం నీట్గా తుడిచి కొబ్బరి నూనె అయినా, మాయిశ్చరైజర్ అయినా, దేంతో అయినా 2 నిమిషాలు అయితే బాగా అప్లై చేయండి పాదాలు మొత్తం. ఇలా వారానికి 2 సార్లు, వీళ్ళు ఉంటే 3-4 సార్లు కూడా చేయండి. ఇలా చేయడంతో మీ పాదాలు చాలా అందంగా కనిపిస్తుంది. మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా రెడీ చేసి మీ పిల్లలకి, హస్బెండ్కి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు కూడా చాలా ఈజీగా, క్విక్గా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ మెథడ్లో రెసిపీలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.